హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జాబ్ అనేది చాలా మ్యాండేటరీ ఉంది. అది కూడా మన తెలుగు రాష్ట్రంలోనే చేసుకోవాలనుకుంటున్నాము. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండకుండా, ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్‌కి మీరు మీ యొక్క బయోడేటా అనేది జస్ట్ ఓకేనా, మెయిల్ చేస్తే సరిపోతది. ఒకే ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటది. మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు. మంత్లీ రూ. 15,000 వరకు సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతది. సో, కాబట్టి మ్యాండేటరీగా జాబ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో, వీడియోని లైక్ చేసి చివరిదాకా చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్‌గా అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్‌కి వీలైతే షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్‌లో గాని, మీ వాట్సాప్ స్టేటస్ గాని పెట్టుకోండి. ఫ్రెండ్స్, చాలామందికి కెరియర్ గైడెన్స్ అనేది దొరకదు. ఇన్ఫర్మేషన్ ఉంటుంది గానీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం జరగదు. కాబట్టి మేము జాబ్స్ అకాడమీ నుంచి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌నైతే క్రియేట్ చేశాము. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఫాలో చేయండి. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి డైరెక్ట్‌గా. 1 ఆర్ 2 అవర్స్‌లో మా టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ లేదా 24 అవర్స్‌లో మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి. అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్పాన్సర్ రీసెర్చ్ అండ్ కన్సల్టేషన్. ఓకేనా? సో, ఇది మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్‌లో మనకు రిక్రూట్ చేసిన ఉద్యోగాలు వచ్చేసరికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్‌లు. ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్‌లకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. మీకిక్కడ ఫస్ట్ క్లాస్ ఓకేనా? మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ సీజీపీఏ అంటే 6.5 గాని, 65% గాని, బీఈ, బీటెక్ ఇన్ ఈసీఈ గాని, సీఎస్‌సి గాని అండ్ రిలేటెడ్ ఏరియాస్‌లో చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తున్నారు. మీరు స్పాన్సర్ ఏజెన్సీ వచ్చేసరికి డీఆర్‌డీఓ కింద పనిచేయాల్సి ఉంటుంది. మంత్లీ 15,000 వరకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 1 ఇయర్ వరకు ఈ జాబ్‌లో తీసుకుంటున్నారు. ఓకేనా? సో, లేదా అంటే ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుండి ఈ ప్రాజెక్ట్‌లో మీరు ఓకే అనుకుంటే ఇంకా మోర్ 1 ఇయర్ ఎక్స్‌టెండ్ అయితే చేయడానికైతే అవకాశం ఉంది. మ్యాండేటరీగా ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇది డిజైర్డ్ ఎక్స్‌పీరియన్స్. ఎసెన్షియల్ అయితే కాదు. ఓకేనా? సో, మీరు ఏం వర్క్ చేయాలి, ఏంటి అనేది వీళ్ళిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ ఒకసారి చదువుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు 30 సంవత్సరాలు ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15థ్ ఫిబ్రవరి 2024 5:30 పీఎం వరకు మీరు అప్లికేషన్ అయితే చేయాల్సుంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి, "అన్నా నాకు సరిపోతుంది. నేను జాబ్ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. నేను అప్లికేషన్ చేస్తాను" అనుకుంటే, మీరు బీఈ, బీటెక్‌లో ఈసీఈ గాని, సీఎస్‌సి గాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ గాని చదువుకున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే, మీ సీవీ, మీ డీటెయిల్స్ సీవీ అంటే బయోడేటాని మాక్సిమం 2 పేజెస్ ఉండాలి. కంప్లీట్ డీటెయిల్స్. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ గూడా. అంటే రెజ్యూమ్ అనుకోండి. సో, ఈ రెజ్యూమ్‌ని ఆన్ ఆర్ బిఫోర్ 15థ్ ఫిబ్రవరి 2024 లోపు ఇక్కడ ఏదైతే ఇచ్చారో సీఎస్ఆర్‌సి recruitment@iittp.ac.in అండ్ rkg@iittp.ac.in ఈ 2 మెయిల్స్‌కి మీరు అటాచ్ చేసి పంపించాల్సుంటది. ఓకేనా? సో, అటాచ్ చేసి పంపించేటప్పుడు మీ క్వాలిఫికేషన్స్ ఏంటనేది సబ్జెక్ట్‌లో మీరు మెన్షన్ చేయండి. దాంతో పాటు రాయండి. టు ద అడ్రెస్ డాక్టర్ రామకృష్ణ సాయి గోర్తి, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఐఐటీ తిరుపతి అండ్ పంపించాల్సిన మెయిల్స్ సీఎస్ఆర్‌సి ఈ మెయిల్‌కి మీరు పంపించాల్సుంటుంది. మీరు పంపించినట్లయితే ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ బై ఈమెయిల్ ఓన్లీ. ఓకేనా? సో, మీకు ఈమెయిల్ ద్వారానే సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతది. సో, వాళ్ళు మీకు ఈమెయిల్ చేసిన వెంటనే మీరు ఐఐటీ తిరుపతిని రీచ్ అయినట్లయితే వాళ్ళక్కడ మీకు ఇంటర్వ్యూ అండ్ అదర్ లాజిస్టిక్స్ విల్ బి కండక్టెడ్ వయా ఆన్‌లైన్ ఓన్లీ. ఓకేనా? సో, కంప్లీట్‌గా ఒకవేళ మీరు అక్కడ కాంటాక్ట్ అయితే వాళ్ళ ఇంటర్వ్యూకి సంబంధించి గాని అండ్ అదర్ పెర్ఫార్మన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మీకు ఆన్‌లైన్‌లోనే కండక్ట్ జేస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు డైరెక్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. అండ్ ద ఇంటర్వ్యూ డేట్ విల్ బి ఇన్ఫార్మ్డ్ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బై ఈమెయిల్. ఓకేనా? సో, ఈమెయిల్‌కి మేము పంపించడం జరుగుతుంది. ద క్యాండిడేట్ మే బి అపియర్ ఇన్ ద ఇంటర్వ్యూ త్రూ వీడియో కాన్ఫరెన్స్. ఓకేనా? సో, మీకు వీడియో కాన్ఫరెన్స్ లాగా అంటే మీరు ఇంట్లో కూర్చొని జాబ్‌కి అప్లికేషన్ చేసుకొని అండ్ ఈ జాబ్‌కి ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయ్యి డైరెక్ట్‌గా జాబ్ అనేది సాధించొచ్చు. ఇంతకు మించిన అవకాశం ఏముంటది? 15 రోజులలో ఉద్యోగం వస్తది. ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ ఉంటదా? అంటే మీరు అనుకోవచ్చు, అన్న ఇక్కడ 15,000 సాలరీ ఇస్తున్నాడు గదా!
అందుకే ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. సో, మీకు ఛాన్స్ ఉంటే ఇదే ఉద్యోగాల్లో, ఇదే సంస్థలో మీరు వర్క్ చేసుకుంటూ పర్మనెంట్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. సో, మనకు ఎన్ని రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు, ఏంటి అని తెలవకుండా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒక్కటే మెన్షన్ చేసింది జరిగింది. ఒకవేళ చాలా వరకి నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువొస్తే, ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇంకా పోస్టులు పెంచి రిక్రూట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.